ఇట్లనే మనోలిగే అవా ఒక సావుకారి భార్య వరదలు కలిసి కాపురం వాళ్ళకు ఒక్క కొడుకు వాళ్ళ సంతానం లేదు మనోలిగానే వాళ్ళకు ఒక్క కొడుకు మరి ఆ కొడుకు పెరిగి పెద్దోడు అయినా ఆ కొడుకు పెళ్లి చేసినాక తన భర్త చచ్చిపోయాడు సావుకారు చచ్చిపోయినాక దానం చేసింది ఆ సావుకారమ్మ 60 కట్టపడి ఇక ఇంత ఆ పైస ఈ పైస కూడేసి మంచిగా సిరివంతుని చేసింది ఆ కొడుకు ఒక్క కొడుకు మంచిగా బతకన్నాను సిరివంతుని చేసింది ఓనాడికి ఆ సావుకారమ్మ కావుసు కూడింది ఆ సావుకారమ్మ చచ్చింది కోడలు ఉన్నది కదా బిడ్డలు ఒక్క కొడుక ఇక సావుకారమ్మ చచ్చిపోయినాక ఈ కోడలు పోల ఇక అత్త తలాపురేవులో కూర్చొని ఏడుతుంది ఆ కోడలకి ఏడుతుంట ఇక ఏడుతలేదు ఇక మన చోటలు చూడబోరా చూడబోతే ఏడుతలేదు ఆ చూడబోయిన మంది అంటారు దీనికి ఏం ముట్టిందావా పట్టు ఉన్నది దీనికి కంటి నీరే వస్తలేదు 60 కట్టపడి పొలగాడు బతకాలని 60 కట్టపడి ఆ పైస ఈ పైస కూడేసి పెద్దని వేసింది పచ్చి దానికి కూర్చున్నది కింద కళ్ళు నీళ్ళు వస్తలేదు చూడబోయిన మంది అనుకుంటారు మంది అనుకుంటారు అంటే ఈ తలపు కూర్చున్న కోడలు అంటాను నన్ను పడు అంటే ఏడుతలేదు అనబట్టే ఎట్లా నాకు కళ్ళు అమ్మాయి అప్పటికి ఏడుతుందా ఇక అటుకనే గుర్తాన్ని ఏడుతలేదు ఎట్లా కాదు మంది నన్ను గిట్ట అనబట్టి అని ఏం చేసింది బదారానికి వచ్చింది బదారానికి వస్తే ముసలమ్మ రోడ్డు పట్టి పోతాను మన పొలం ముసలమ్మ రోడ్డు పట్టి పోతానంటే అవను ఎక్కడికి పోతాను అంటే కొయ్య పోతాను అవని కొయ్య పోతే ఎంత ఇస్తారని అంటే నాకు 4 గుంసాలు ఇస్తారు బిడ్డ కొయ్య పోతాను అన్నది 4 గుంసాలు ఇస్తారంటే అవ నువ్వు 4 గుంసాల పొద్దాక ఎండలు ఎందుకు పోవాలి కొయ్య పోయి మొయ్య పోయి 4 గుంసాలు ఎంత తెచ్చుకోవాలి అవనికి 5 గుంసాలు ఇస్తా బుత్తా సేపు మా అత్తకాడేడో అన్నది ఇక అనుకున్నది ఎండల పాడవాడే పొద్దాక ఆ ఒడ్డు ఎక్కి ఈ ఒడ్డు దిగి పొద్దాక కోసుడు మోసుడు నాకు ఆరాటం అయింది బుత్తా సేపు అలా కూసుండి ఏడితే నాకు 5 గుంసాలు వస్తాయని ఆశపడ్డది అమ్మసరి అచ్చిగా తలపు కళ కూర్చొని ఇదేమని ఎడుతాను ఇది దానం అయినాకనే ఇస్తుందో దానం కాక ముందే ఇస్తుందో నవ్వా అది 5 గుంచాలు అన్న కాడ 2 గుంచాలే ఇస్తుందో నవ్వా అది నెలమాసక వెళ్ళేదాకా ఇస్తుందో ఇయ్యదో నవ్వా అది నెలమాసకం అయినాక ఆడాది మాసకం అంటదో ఏమో నవ్వా అని దాని కూలికి అది ఎడుతాను నా కూలి ఎత్త రావాలని దాని కూలికి అది ఎడుతాను అదే కడుపులో పుట్టే బిడ్డ అయితే కిందనాడు నన్ను ఇప్పుడు పాత ఉండి సరిపురి విని మా కుడుకల్ని పెట్టుకొని మమ్మల్ని దాదుకున్నవే అవ్వా అని ఆ బిడ్డకి ఏం పెడతారో ఏం పోతారో ఆ బిడ్డ కోడి పెంటదా గింజలు ఏరిక బుక్కినట్టు ఆడి ఇళ్ళ ఉంటే అవ్వ తలాపు రేవుల్లో కూర్చొని అల్లించుకుంటూ ఎడితే లోకము ఎడతారయ్యా లోకము ఎడతారయ్యా ఎంతైనా కొనకొచ్చిన కోడలి పిల్ల ఏమి ఎడుతుంది నాడు అదే కడుపులో వచ్చే బిడ్డ అయితే అవను తిన్ననాడు నన్ను రాంగ పైలం పోంగ పైలం అని అవనా బట్టలు ముళ్ళ పట్టుకొని బస్తాను దాకాచి బిడ్డ ఎక్కే కాడ పైలం దిగే కాడ పైలం అని అవనన్ను దాకా తోలడమని ఆడవిళ్ళకు దుఃఖానికి చెప్పరని ఉండదు ఈ కావచ్చు మనం కరవ ఎక్కువ అయిపోతే మన కోడలు గట్ల ఎడుతుందా కడుపును విచ్చే బిడ్డ కావాలి కడుపు విచ్చే బిడ్డ కావాలంటే మరి ఇప్పటికప్పటికన్నా రవ 1 రూపాయి ముళ్ళ కాదు 1 కన్ను కాదు 1 ఎద్దు అంశం కాదు 30 రూపాయలు ముళ్ళ కాదు ముక్కుకో పెద్ద సొమ్ము కాదు 1 గీర బండి ఎప్పుడు కాదు బుచ్చానికి ఇంటి ముంగడికి వస్తే పుట్టుకొట్టు రాలు చేత దానం చేస్తే వద్దు పూలై గురిసినాయట అరటి కొట్టు రాలు చేత దానం చేస్తే అగ్గాయి గురిసిందా అరటి కొట్టు అయ్యా కనొక్క మాట అయ్యా శక్తి చేసిన దానికి శంకరం ముచ్చట బాగా శక్తి చేసిన దానికి శంకరం ఉండదు మరి మన కోడలు శశరేఖను ఈసారి ఇచ్చి బిడ్డ ఇట్లా పూజలు పోతాను అని కోడలు ఒక్క మాట అడిగి పూజలకు పోవాలి మన
మన కొడుకు తోడు మన కాడుల సంతానాన్ని కట్టుకోవాలి నూతనం కోడవై తనం మెరుకొని రాపో నేను కోడలకు మేడలు అప్పచెప్పి కోడలు అప్పచెప్తాను కోడలకు ఒక మాట చెప్పుతా నా కోడలు దాసిరి వాళ్ళు బగ్గ శరీతులు వాళ్ళు మరి ఆ పొల్లలేసిందో లేదో నా కోడలు అంటే కోడలు ఎవసక్కడి కోడలు బాటి పట్ల పేరు వెళ్ళింది నా కోడలు కాలు ఎప్పటికి ఇచ్చేస్తావు నువ్వు కందనానైతే మంక అయ్యో కోడలు చేశారే కాబేటికి కొట్టుకుంటది ఏంటి కొడతావు లేచిపోతే వచ్చి ఎక్కడ మావాడు ఇది పెట్టకున్నా గానీ కిందనే పెట్టబా కిందనే పెట్టలేనా కూలర్ పెట్టబా దాసి పెట్టింది ఎలకల బోర్ పెట్టింది ఎలకల బోర్ ఏం పడతాయి అందులో పెద్ద పెద్ద పంది కొక్కులు ముడతాగా చిందలు కానీ ఇయ్యపోతే అంటావు దానికి పక్కా వంతలేదు సంవత్సరం తూట్ చాలుకున్నారు కానీ ఈ సంవత్సరం చేయవచ్చు మా అత్తరంజన అంత బండ కొట్టుకుంటది రెండు పొత్తులు ఓడిసినాయి రెండు పొత్తులు రెండు బుక్కలు మా పాలు విండితే మా అత్త షా పెడతాందో నాకు పెట్టకుండా ఊకుంటుందా నువ్వు అంటే గౌరవం కాదు మీ అత్తకు ఇప్పుడు నన్ను ఏమన్నది కానీ అటువంటి కనుకనేవి భార్య వరదలు ఉన్న గదికి అలికిరి చేసుకుంటావో వారు చల్లకుండ కాడికి అటువంటి కనుకనేవి మంచి భక్తితోడు పోవాలన్నారు మరి కొడుకు కోడలుండే గదివేడికి బిడ్డ ఉన్నారా చేరిపోతంత జడేసింది శిఖరిండ పూలు పెట్టింది మా సక్కనమ్మ మా దున్ను పని చేసిండు అంచుదోతి ఆయన కట్టుకున్నాడు పీతాంబరం కట్టింది నెత్తిలో ముడ్డి కోసం పెట్టింది అత్తమ్మ ఏందత్తమ్మా నువ్వు ఇవాళ మంచిగా తయారైనావు ఎడిపోతాను ఇవాళ ఎక్కడికో కుదిరేనమ్మా ఏ ఊరికో ఏ పల్లెకో కుదిరేను కానీ ఒక మాట బిడ్డ ఇవాళ మాత్రం కుదురు కూరాడు పట్ట కుదిరించి బిడ్డ అడవిలో కావాలి బిడ్డ మరి అదిగో అటువంటి మా గర్భాన మాకు ఒక బిడ్డ మీకు ఆడి బిడ్డ నా కొడుకుతో చెల్ల కావాలని అడవిల కొరకు పూజలకు పోతానా పోయేటప్పుడు ఇల్లు జాగ్రత్త అని చెప్పటానికి నీ దగ్గరికి వచ్చిందమ్మా అప్పుడు ఆ కోడలు అనుకున్నదే అరే కంటే నేను కనాలి కనే ఈడు నాకున్నది అత్తమ్మ నువ్వు ఇవాళ 60 ఏళ్ళ పెద్ద మనిషి 20 ఏళ్ళ కొడుకు కోడలు ఉండగా పూజలకు పోతావా అని నేను అంట నా మాట నడుతుందా అత్త మీది కోడలు ఉత్తమరాలు నువ్వు నాకెదిరిచ్చేదానివేనంటే నేను వెనుకకు పోవాలి ముందటున్నది ముసురుల పండుగ ఇప్పుడు మనం ఎందుకనాలి అని మనసుల మాట మనసులో పెట్టుకున్నది కోడలు శశరేఖ బిడ్డ నేను మంచిదాకరా మేడలు పైరవనవ కోడలు శశరేఖ చెప్పింది కొడుక రాజక తీరు పైరవనవ కొడుకు కోడలకు పైరవన్నరమ్మ కొడుకు రాబో నేను ఇంటికి ఆశపడతా
నేనున్నాగా అన్న ఇంటికి ఆశపడితే అత్తమ్మ ఆనికాయ చెప్పు ఆనికాయ వాళ్ళు చెప్తారు ఏ నేను ఆనికాయకే ఉంటాను అది కోసుకోకుండా చెప్పు ఆనికాయ నేను మంచిగానే నేను చెప్పుకే ఉంటాను చెప్పు కాడికే వస్తాను మంచిగానే సంపాదించుకోవచ్చు దాసాన్ని కాబట్టి మీతో నేను అత్తపాటు రాదు బిడ్డే నువ్వు మాతో వస్తావా నువ్వు మాతో వస్తావా నీకు భర్త లేడు కాదే ఓ మొగలేడా మొగడు లేని కన్నది పేరా కీర్తా మొగడుంటే కన్నదే అనుకుంటున్నావా మొగలు లేకుండా కన్నది అనుకో ఈనాడు పేపర్లు ఇంత వెడల్పు వాడతావు పక్క పోతే ఎవరు చూస్తలేదు పిచ్చినారు ఏందావా ఆడలేకలేదా నేను ఆడలు ఏడ కట్టుకునేం కాదు నా దొరికి భరతుండి కన్ను ఒక్కిరా భర్త లేకుండా కట్టినే ఈనాడు పేపర్లో ఇంత వెడాలి నాదే చూస్తారావా చూస్తారా ఫోటో చూస్తారు అవునా పేపర్ ఫోటో చూస్తారా అవును బిడ్డ అద్దు బిడ్డ అది తప్పు అంటారు సరే అమ్మా దాని అయితే వంటది ఎక్కువ అది అశోక్ సుక్క ఆయన సుక్క ఎక్కువ అయితే ఆయన ఒక్క పడితే నువ్వు ఒక నడవ కాలే భార్య చిన్న కాపులు చేతుడు మాదిగ మాల మాదండి ప్రలోకులు చాలా సకల సబ్బండవరణం గొల్ల కుర్మ వాళ్ళయ్యా మీరు ఎక్కడికి పోతానంటే ఏగలేక ఎవరి మీద పోతాం సాధలేక మేము సాధుల్లో కలుతారేము కొడుకు సైతుడు మాకు ఆడవిల్ల కావాలని ఆడవిల్ల కొరకు చూడవమ్మా సుభద్ర దురగల్ల వేదల పోయాకే
ధన పడిచింది దాన్ని పడిచింది సంతానం దొరకదా కాదు మందు కొట్టుకోలేక మరి రాంగా అరే వాళ్ళ చేతో మరి అటువంటి మగవారి ముందు చూపు పెద్దప్పుడు చూపు అన్నారు ఆడోళ్ళ చూపు నేడు చూపు బళ్ళె కూర్చున్న బాల 4 పరగములు చూడంగా ఊరులే అని పాడు మీద శివ శంభుని గుడి కనబడుతుంది నా చేతిలో ఉంటాను అడుగు పెట్టినా ఎదురుగా పొదల గుడ్డిదాను మాదరి కూర్చొని అక్కడ ఇది ఆయన ఫోన్ మాట్లాడు దీన్ని పుచ్చని చూసి నీ భార్య పోతుంది నువ్వు ఏ మనిషిని ఎందుకు పత్తావురా లేపుతారా ఇది ఇండియా కూర్చోవాలా ఆయన ఫోన్ షిప్ పెట్టారా వీళ్ళిద్దరు లంగలని నాకు తెలియదు గర్వకాల రోకలు వేసే కారం చెల కూర్చున్నారు కలవగా రోకల్ బండి వేసినావు ఆ రోకల్ బండి ఎత్తుకొని పోతారు ఏం చేస్తావు రోకలే పోయినా నేను మీకేది పనగడి దగ్గర గంట కాలం చెలపోతా చేతుల గన్నే పోయినా ఎవరి అరే చేతుల కట్టుంటేనే కుక్క దగ్గర కట్టలేదు ఎవరి వీడికి ఇచ్చాను అంతేనా బండి ఎందుకు కావచ్చు బండి ఎందుకు కావచ్చు ఆడడానికి ఇట్లా పేరిస్తే దోస్తాను పాడవాడి పొల్ల దేవత కాదు గంత మాట అంటానంటే ఏంటి సుషి ఏమంటే సుధాకర్ లవ్ ఏను రామది లవ్ మ్యారేజ్ లంచముండ వారికి బలి చెప్తేదట వారి సాగు వాడు వస్తాడు 2000 చెప్తా కాకపోతే నరసన్న ఎప్పుడన్నా కిలంత కూర తెస్తే దగ్గర ఫ్రై చేస్తుంది దవడ వల్ల ఏదో బొక్కెత్తే కట్టుకుంటా కూర్చుంటారు 4 రోజులు అదే నిన్ను కొట్టున్నా మగల భార్య అని భార్య రాజా మరి ఇక్కడ చూసిన వానే రాజా వాళ్ళు ఏమంటారు మా రాజా లైన్ కూర్చొని అక్కడికి వెళ్ళా అదే వాళ్ళు ఎందుకయ్యా మీరు చేసే పూజంతో వాళ్ళకేసి అయిపోయి హంచదా కొడుకుతో బిడ్డను ఇస్తరించి మా కనబోతారు అయితే కానీ భగవంతు దగ్గర పోతే భగవంతుకి పూజ పెడితే భగవంతుడే సంతానం మనం ఎత్తలేడు కానీ అలా వాళ్ళ దగ్గరే ఉన్నది బిడ్డ అన్న వాళ్ళ దగ్గరే ఉన్నాయి పెద్ద పెద్ద లింగాలు ఏమన్నా కట్టవస్తే నాలుగు పాల్గొంటావో నాలుగు లింగాలు కడుగు నేను కడగటోని కాదు మొక్కటోని కాదు నాకేం కట్టలేదు పో చాలా ఓకే ఎక్కడమ్మా అక్కడే ఉన్నదే సలప సలప మీదో సలప ముప్పలు కూడా మైసవతలు 10 పోసవతలకి అడిలేం పాడబడతాయి బతిపోసా గుడి ఎక్కడ పడితే అక్కడ ఉండదు ఎవడో గుళ్ళు తప్పించి ఎక్కడ బతిపోసా ఓరి అక్క ఈ ఊళ్ళో పెట్టి అన్ని పోసావరావా వాని పిల్ల ఉప్పల మనం పెద్ద చేద్దారా నా పెళ్ళం సంగతి నీకు ఇంకా అసలే తెలియదు మొన్న పోషమ్మని అడుగులేదు ఆ స్థానం చేయక ముందు పోనం అంటుంది ఒక్క సంభవం తానం చేయకుండా పోదాం అనుకుంటా పొయ్యి కాలం ఎదిలేదు కదా బట్టలకు మషాటు దానిగా మొదలు తానం పని పెట్టుకోదు బోనం అన్ని పూజించినాక ఇక తానం చేసి అది బోనం ఎత్తుకుంటది ఇక నేను కళ్ళుకుంటూ ఎత్తుకుంటే 4 డప్పులు వస్తాయి ఇక ఆరంభంతో నల్లన్న బోనం బయలుదేరుతుంది ఇక ఆరపల్లె నుంచి పిల్లలు లేని తల్లిని వాంచను వరవి అని కొంగు దాపుతేనే బదట్ల బోనం ఆగాల బస్ స్టాండ్ గా లేకపోతే గొల్లపల్లి రాకుడే నీ అమ్మ నీకు ఇంకా వరం కూడా ఇస్తాను స్నానం చేయకుండా బోనం కాదా స్నానం చేయకముందు పూజిచ్చిందా దానికే నీ ఇంట్లో అన్ని పనికొక్కులు ఉన్నాయిగా ఊరందరూ ఎల్ల కొడితే అవ్వ వేడ పోయి కాలిపోతాయి ఇక అందరు ఎల్ల కొడితే నా ఇంటి మొక్కలు వస్తే మొక్కర రూమ్ కట్టినా వెనక రూమ్ 2 బత్తాల పట్టుకొని పొత్తిగా కిటికల కట్టుకర కొరుక్కుంటాయి అంటారే 2 పిల్లలు తెస్తే రోజు కోడి పిల్లలు తెస్తారే పిల్లలు కోళ్ళు తెస్తానే మరి తానం చేయకుండా పోనీ వేసుకొని పోతే 1000 గంటల తల్లి పోసావా తల్లి మెచ్చుతాదిరా ఓ అవ్వ దాని భద్రవతే గట్ల పడ్డది శ్రావణం వచ్చినాక మొదటి శుక్రవారం నాడు నా
పట్టులు సర్వం పెట్టినట్టుగా ఇవాళ నా బోనం బయలుదేరితే మళ్ళా తిరుగువారం నాడు బొక్కొల్లయి రతనొల్లయి బొత్సొల్లయి పెంగలొల్లయి ఈ గూడెం బోనాలన్నీ 8 రోజులు బయలుదేరాలి ఇవాళ నా సర్వపరం పెట్టి మిలియన్ కసి సట్టాన బోనం కదా